ఎస్. గుడ్ ఈవినింగ్ బస్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు విజయపథం బ్యాచ్ అనేది జూన్ 3 రోజు స్టార్ట్ అయింది. ఇంకా రన్ అవుతున్నది. మనకు జూన్ 3కు స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నది బస్. ఓకేనా. ఇప్పుడు మనకేంటంటే ఇది జూన్ 3కు స్టార్ట్ అయిన మీకు డిస్కౌంట్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే క్లాసులు అయిపోయినాయి కూడా మెయిల్కు లింక్ వస్తుంది. ఆ మెయిల్కు లింక్ ఓపెన్ చేసిండ్రు అనుకో అయిపోయిన క్లాసెస్ కూడా వినొచ్చు. ఓకేనా. ఇంతకుముందు ఏంటంటే క్లాసెస్ ఆర్బీఐ కానీ, ఇండియన్ బ్యాంక్ సిస్టమ్, ఇన్ఫ్లేషన్, ప్లానింగ్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అన్నీ అయిపోయినాయి. రేపు ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. 999 ఉంది. మీరు ఇప్పుడు ఇంత క్యాపిటల్ Y217 కూడా వేస్తే ఇది 302 రూపీస్కి వస్తుంది బస్. 302 రూపీస్ అంటే ఇంకా అడ్డా 247లో బుక్ చేసుకుంటే కూడా ఇంకా లెస్ దెన్ 300 రూపీస్కి వస్తుంది. అడ్డా 247 యాప్లో. ఓకే, లెస్ దెన్ 300 తక్కువ అమౌంట్. జైన్ అయితే మీకు అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్లో వీడియోస్ వినొచ్చు బస్. ఆఫ్లైన్లో వీడియోస్ వినొచ్చు. ఇది విజయపథం బ్యాంకింగ్ అవేర్నెస్ బ్యాచ్. ఇప్పుడు మనకు 72% డిస్కౌంట్ నడుస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. క్యాపిటల్ Y217 ఇది విజయపథం బ్యాచ్ కూడా యూజ్ అవుతుంటుంది. 72% ఆఫ్. ఓకేనా. మీకు 999 పైన, ఓకేనా, 1000 పైన డిస్కౌంట్ 72% రావడం జరుగుతుంటుంది బస్. ఓకేనా. చాలా ఇప్పుడు 1000 రూపీస్ అనుకుంటే మనము 1000 రూపీస్ 72% అంటే 1000 రూపీస్. 72% అంటే ఎంత వెళ్ళిపోతుంది బస్. ఓకేనా. 720 అంటే మీకు దగ్గర దగ్గర 280 రూపీస్కు 280 లెస్ దెన్ 300 రావడం జరుగుతుంది విజయపథం బ్యాచ్. లెస్ దెన్ 300 280 రూపీస్. ఓకే, రైట్. మనకు ఆ, ఇక్కడ ఆశయం బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది బస్. ఆశయము గ్రూప్ వన్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జూలై 7th స్టార్ట్ అవుతుంది. 6 PM to 9 PM. దీని ప్రైస్ వచ్చేసి 6999 ఉంది. క్యాపిటల్ Y217 ఇస్తే మీకు డిస్కౌంట్ 4339 వస్తుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే డిస్కౌంట్ అనేది ఇవ్వంగా మీకు 2659 రూపీస్కి వస్తుంది. మీరు ఇంకా సెలెక్షన్ అయిన తర్వాత మీరు ఈ మీరు కట్టిన ఫీ కూడా 100% రీఫండ్ ఇవ్వబడుతుంది బస్. 100% రీఫండ్ ఇవ్వడం జరుగుతుంటుంది గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయిన తర్వాత. ఎస్బీఐ పీఓ కూడా జూన్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 PM to 5 PM. ఇది కూడా మీకు ఫీ రీఫండ్ ఇవ్వబడుతుంది. ఫీ రీఫండ్ క్యాపిటల్ Y217 కూడా ఇస్తే డిస్కౌంట్ 1952 వస్తుంటుంది. మీకు వచ్చే ప్రైస్ ఎంత అంటే 1196కి వస్తుంటుంది. ఓకేనా. ఇది ఫీ రీఫండ్ కూడా ఇవ్వబడుతుంటుంది బస్. దీనికి సెలక్షన్ తర్వాత ఫీ రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, రైట్. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. అంతేగా బస్. అర్థం చేసుకునే మనసు ఉండాలా, క్షమించే గుణం ఉండాలా, చెయ్యందించే స్నేహం అన్న ఉండాలా. ఓకేనా, రైట్. ఓదార్చే హృదయం ఉండాలా. ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులుగా చెప్పుకోవచ్చు. రైట్. హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద రష్యా ఇండియా అండ్ చైనా మినిస్టర్స్ మీటింగ్ ఆన్ June 23rd 2020 అన్నాడు. June 23rd 2020 రష్యా ఇండియా చైనా మంత్రుల సమావేశంలో ఎవరు పాల్గొన్నారని అడుగుతున్నారు బస్. ఎవరు పాల్గొన్నారని అడుగుతున్నారు. హూ వాజ్ పార్టిసిపేట్ ఇన్ ద అన్నాడు. ఎవరంటే మనకు తెలిసిందే జయశంకర్. ఎవరు ఫారెన్ మినిస్టర్ జయశంకర్ పార్టిసిపేట్ జరిగింది. ఓకేనా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చర్చ జరిగింది బస్. ఓకేనా. అంతర్జాతీయ సంబంధించిన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఇండియా, రష్యా అండ్ చైనా మంత్రుల సమావేశంలో ఎవరు ఫారెన్ మినిస్టర్ జై శంకర్. ఓకేనా. మనకు రాజ్నాథ్ సింగ్ అయితే మీకు తెలిసిందే డిఫెన్స్ మినిస్టర్, ఈజ్ ద ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్. ఒక హర్షవర్ధన్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఎర్త్ బస్. అండ్ ప్రకాష్ జవదేకర్ అయితే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ మినిస్టర్. అండ్ ఇంకేం చెప్పొచ్చు బస్. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ మినిస్టర్ ఆల్సో ఈజ్ ద ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సెంట్రల్ మినిస్టర్ అంటే ప్రకాష్ జవదేకర్. ఓకేనా. ప్రకాష్ జవదేకర్ రీసెంట్గా కేన్స్ ఉత్సవాలను కూడా రీసెంట్గా వర్చువల్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఎవరంటే ప్రకాష్ జవదేకర్. రైట్. హ్యాస్ రిలీజ్ ఇస్ న్యూ ఫిక్షన్ బుక్ ద లెజెండ్ ఆఫ్ ది సుహెల్ దేవ్ ద కింగ్ హూ సేవ్డ్ ద లైఫ్ అన్నాడు. ఎవరు బాస్ రీసెంట్గా అంటే బుక్ రాసింది ఎవరైనా అడుగుతుండు. అమితావ్ త్రిపాఠి. ఓకేనా. ద లెజెండ్ ఆఫ్ ది సుహెలేవ్ ద కింగ్ ఆఫ్ హూ సేవ్డ్ ఇండియా. ద బుక్ ఈజ్ రిటర్న్ బై బుక్ ఎవరు రాసిండంటే అమిష్ త్రిపాఠి. ఈ విక్రమ్ సేత్ కూడా మనకు విక్రమ్ సేత్ అనేది ఒక రైటర్ బాస్. ఓకేనా. విక్రమ్ దేశ్ షూటబుల్ బాయ్ కానీ షూటబుల్ షూటబుల్ బాయ్ షూటబుల్ గర్ల్. ఓకేనా. షూటబుల్ బాయ్ అండ్ షూటబుల్ గర్ల్ అనే బుక్స్ కూడా ఎవరు రాసిండంటే విక్రమ్ సేత్ రాసిండు బాస్. గోల్డెన్ గేట్కి నాకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. గోల్డెన్ గేట్కు 1988లో. గోల్డెన్ గేట్ ఎవరంటే విక్రమ్ సేత్. ఓకేనా. గోల్డెన్ హౌస్ అని ఉంటుంది. గోల్డెన్ హౌస్ అనేది గోల్డెన్ హౌస్ కానీ మిడ్ నైట్ చిల్డ్రన్ కానీ అదేంటంటే సల్మాన్ రషీద్ రచించిండు బాస్. ఓకేనా. సల్మాన్ రషీద్. గోల్డెన్ హౌస్.
ఓకేనా, గోల్డెన్ హౌస్ కానీ, గోల్డెన్ హౌస్ అండ్ మిడ్ నైట్ చిల్డ్రన్ ఈ బుక్స్ రాసింది ఎవరంటే సల్మాన్ రషీద్. బట్ గోల్డెన్ గేట్ అనేది విక్రమ్ సేత్, ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా 1988లో రావడం జరిగింది. ఈ అమితావ్ ఘోష్ అనేది ఏం రాసిండంటే షాడో లైన్. ఓకేనా, అమితావ్ ఘోష్ ఏం రాసిండంటే షాడో లైన్. అమితావ్ ఘోష్ రాసింది ఏంటంటే షాడో లైన్ అండ్ రివర్ ఆఫ్ స్మోక్. ఈయన బుక్స్ రివర్ ఆఫ్ స్మోక్ ఇవి స్టార్టిక్లో ఉపయోగపడుతుంది మీకు, రివర్ ఆఫ్ స్మోక్ కానీ, ఓకేనా, షాడో లైన్స్ కానీ, ఓకేనా, రైట్. ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అనే గన్ అని కూడా రాసిండు. ఫ్లడ్ ఆఫ్ ఫైర్ ఎవరు? ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అనే బుక్స్ కూడా రాసింది ఎవరంటే అమితావ్ ఘోష్. బండి సత్యనారాయణ స్వామి మనకు, ఈయనకు రీసెంట్గా తెలుగులో సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది 2019లో. సాహిత్య అకాడమీ ఏం బుక్ రాసిండంటే సప్తభూమి అనే బుక్ రాసిండు. సప్తభూమి అనే ఒక నవల్ రాసిండు ఎవరంటే బండి నారాయణ స్వామి. రీసెంట్గా ఆయనకు తెలుగు లాంగ్వేజ్లో సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సాహిత్య అకాడమీ ఏ బుక్ అంటే సప్తభూమి, బండి నారాయణ స్వామి. తరుణ్ విజయ్ అనేది మేరీ సప్నోం కి భారత్ అనే బుక్ రాసిండు. మేరీ సప్నోం కి భారత్ అనే బుక్ రాయడం జరిగింది. అండ్ అన్ ఒడిస్సీ ఇన్ టిబెట్ అనే బుక్ రాసింది ఎవరంటే తరుణ్ విజయ్ బస్. అండ్ ఒడిస్సీ ఇన్ టిబెట్ అనే బుక్ రాసిండు. సాఫ్రాన్ సర్జ్ అనే బుక్ కూడా రాసిండు. ఓకేనా, సాఫ్రాన్ సర్జ్ అనే బుక్ కూడా ఎవరు రాసిండు తరుణ్ విజయ్, రైట్. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ విచ్ హ్యాస్ టైడ్ అప్ విత్ ద ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెలిగేర్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సెల్లింగ్ దేర్ ప్రొడక్ట్. ఓకేనా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెలిగేర్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఉత్పత్తుల అమ్మకం కోసం ఒప్పందం కూర్చుకున్న బ్యాంక్ పేరేనే అడిగాను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. యూకో బ్యాంక్ అను, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. ఓకేనా, బ్యాంక్ అస్యూరెన్స్ ఏంటంటే బ్యాంక్ అస్యూరెన్స్ కింద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రెలిగేర్ ఇన్సూరెన్స్ కానీ, ఓకేనా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని యూకో కమర్షియల్ బ్యాంక్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ని సెల్ చేస్తే దీనికి కమిషన్ ఇవ్వబడుతుంది. ఆ కమిషన్ ద్వారా యూకో బ్యాంక్ అని దాని యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. యునైటెడ్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే దీని హెడ్ క్వార్టర్ కలకత్తాలో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ కలకత్తా. ఓకేనా, అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ అయితే ముంబైలో ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే న్యూఢిల్లీలో ఉంటుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఎస్ బ్యాంక్ అయితే ముంబైలో ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎక్కడ ఉంటుంది ముంబైలో ఉంటుంది. నేమ్ ఆఫ్ ది 2 ఇండియన్ ఫిలిమ్స్ సెంట్ బై ద ఇండియా ఫర్ ద స్క్రీనింగ్ ఆఫ్ ది కేన్స్ ఫిలిం మార్కెట్ అన్నాం కదా. కేన్స్ ఫిలిం మార్కెట్ 2020 ప్రదర్శన కోసం భారతదేశం పంపిన 2 భారతీయ చిత్రాలు ఏవైనా అడుగుతున్నాడు. ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసింది వర్చువల్గా స్టార్ట్ చేసింది ఎవరంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ స్టార్ట్ చేసింది ప్రకాష్ జవదేకర్ వల్ల ఇవి ఎక్కడ అంటే ప్యారిస్లో జరుగుతుంటాయి కేన్స్ ఉత్సవాలు. ఏ చిత్రాలను పంపించడం జరిగిందంటే మై గాడ్, క్రైమ్ నంబర్ 103/200 అండ్ హెల్లారో. ఓకేనా, ఇది ఒక మరాఠీ లాంగ్వేజ్ మూవీ దీనికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ హెల్లారో గుజరాతీ లాంగ్వేజ్ మూవీ రీసెంట్గా నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ రావడం జరిగింది 2 మూవీస్కి. మై గాడ్ అండ్ క్రైమ్ అండ్ హెలారో ఇది గుజరాత్ మూవీ అండ్ మరాఠీ అండ్ గుజరాత్ మూవీ రీసెంట్గా దీనికి నేషనల్ ఫిలిం అవార్డు కూడా రావడం కూడా జరిగింది, రైట్. Tata's Natarajan Chandrasekhan re-nominated as a part-time non-official director of the Reserve Bank of Central Board. Okay, Reserve Bank of Central Board లో డైరెక్ట్ డైరెక్టర్స్ అంటే 21 డైరెక్టర్స్ ఉంటారు 21 డైరెక్టర్కి ప్రజెంట్ ఓన్లీ 15 డైరెక్టర్స్ మాత్రమే ఉన్నారు. ఓకేనా, వన్ ఆఫ్ ది నాన్ డైరెక్టర్ మెంబర్ ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్గా 2 సంవత్సరాలు తిరిగి నామినేట్ చేశారు. ఆల్రెడీ 2016లో ఆయన 2016 నుంచి 2020 వరకు 4 సంవత్సరాల వరకు వేసిండు. మళ్ళీ ఇంకా 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎవరిదంటే నటరాజన్ చంద్రశేఖర్ యాజ్ ఏ పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారంటే అఫీషియల్ డైరెక్టర్స్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 ఉంటారు. అందుకెళ్ళి 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు అందుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్స్ కానీ డిఫరెంట్ డైరెక్టర్స్ ఉంటారు. నాన్ డైరెక్టర్ ఎవరంటే నటరాజన్ చంద్రశేఖర్. హౌ మెనీ ఇయర్స్ టర్మ్స్ అంటే 2 ఇయర్స్ టర్మ్ 2 ఇయర్స్ టర్మ్. IFTAS appoints the T. Ravi Shankar and chairman and N. Rajendran as a CEO ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి యాజమాన్యంలోని
ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్ దీని యొక్క అబ్రివేషన్ ఏంది బస్, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్ అనేది రవిశంకర్ను చైర్మన్గా అండ్ డాక్టర్ ఎన్ రాజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు బస్. ఓకేనా, దీని ఐఎఫ్టిఎస్కి ఆల్రెడీ మనం చెప్పిన చైర్మన్ టి రవిశంకర్, ఆయన సీఓ అయితే ఎన్ రాజేంద్రన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబై మహారాష్ట్ర. రైట్, ఐఎఫ్టిఎస్ గుర్తుపెట్టుకోండి, ఇది రావడానికి ఛాన్స్ ఉంది. ఐఎఫ్టిఎస్ ఏంటంటే ఓకేనా, ఐఎఫ్టిఎస్ ఏంది బస్, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్. ఇది వన్ ఆఫ్ ది ఆర్బీఐ సబ్సిడీస్. ఓకేనా, ఆర్బీఐ సబ్సిడీస్ అంటే మీకు డిఐసిజిసి, ఓకేనా, డిఐసిజిసి కానీ, ఓకేనా, అండ్ బీఆర్బిఎన్ఎంపిఎల్, ఓకేనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవి కూడా ఆర్బీఐ యొక్క సబ్సిడీ. వన్ ఆఫ్ ది సబ్సిడీ ఏంటంటే ఐఎఫ్టిఏఎస్. నేమ్ ఆఫ్ ది మూవీ ప్రొడ్యూసర్స్ ఫిలాంథ్రసిస్ట్ హూ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ సచ్ యాజ్ గ్రేట్ కార్టర్ అండ్ ఎవ్రీ బ్రీత్ అండ్ ఆల్సో వ్రోట్ ద స్క్రీన్ ప్లే ఫర్ ద మూవీ కంగారు జాక్ అండ్ పాస్ట్ అవే. రీసెంట్గా చనిపోయిన ఒక మూవీ ప్రొడ్యూసర్స్ కానీ ఫిలాంథ్రపిస్ట్ కానీ డిఫరెంట్ ఫిలిమ్స్కి ప్రొడ్యూస్ చేసిండు బస్, ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఓకేనా, ఎవరు అని అడగడం జరుగుతుంది ఇక్కడ. ఎవరు బస్, స్టీవ్ బింగ్. ఓకేనా, ఎవరు, స్టీవ్ బింగ్, ఆప్షన్ సి. ఓకేనా, స్టీవ్ బింగ్. వైద్య బివేన్ అనేది ఈమె సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిటీస్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, సోషల్ యాక్టివిటీస్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్, గుజరాత్కి చెందిన ఏంటంటే సోషల్ వర్కర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. అండ్ లక్ష్మణ్ సింగ్ అనేది వీర్ చక్ర అవార్డ్ విన్నర్ రీసెంట్లీ వాస్ పాస్డ్ అవే. ఒక లెఫ్టినెంట్ కల్నల్, వీర్ చక్ర అవార్డ్ విన్నర్ రీసెంట్లీ పాస్డ్ అవే. రాజయోగి దండియోగి అనేది బ్రహ్మకుమారిస్ ఉంటారు కదా, బ్రహ్మకుమారిస్ అని వాళ్ళు మౌంటబుల్ ఉంటారు కదా, ఆ బ్రహ్మకుమారిస్ యొక్క చీఫ్. ఓకేనా, ఎవరంటే రాజయోగి దాది జానకి అని రీసెంట్లీ చనిపోవడం జరిగింది. బీపీఎల్ విట్టర్ ఏంటంటే 10th ఫినాన్స్ కమిషన్ మెంబర్ అనేది రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు రన్నింగ్ ఫినాన్స్ కమిషన్ ఏంటంటే 15th ఫినాన్స్ కమిషన్ రన్ అవుతుంది. దాంట్లో చైర్మన్ ఉంటాడు అండ్ 4 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు బాస్. 4 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. అలా 10th ఫినాన్స్ కమిషన్ వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరంటే బీపీఆర్ విట్టల్. ఓకేనా, ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది 10th ఫినాన్స్ కమిషన్. ఓకే, రైట్. విజయపథం బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది బస్. ఓకేనా, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 999 ఉంది. మీరు క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు <300 రావడం జరుగుతుంది. <300 చాలా తక్కువ. అయిపోయిన క్లాసెస్ కూడా మీకు మెయిల్కి వస్తుంటుంది, ఆఫ్లైన్లో వినొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ కూడా లైవ్లో వినొచ్చు. ఓకేనా, ఇప్పుడు జాయిన్ అయినా దేని కొరకంటే ఎస్బీఐ, ఆర్బీఐ, ఐబీపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు డిజైన్ చేయబడిన బ్యాచ్ విజయపథం బ్యాచ్. ఓకే, రైట్. ISRO received the patent for the liquid cooling and heating garments for the astronauts కొరకు రీసెంట్గా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఒక గార్మెంట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది బస్. పేటెంట్ అనేది రీసెంట్గా అలాగే లిక్విడ్ కూలింగ్ అండ్ హీటింగ్. ఓకేనా, ISRO 2022 నాటికి మానవులను అంతరిక్షంలో పంపడానికి 10,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిందని మనకు తెలిసిందే. దీనికి అనుగుణంగా ISRO తన లిక్విడ్ కూలింగ్ అండ్ హీటింగ్ గార్మెంట్ను కోసం పేటెంట్ అందుకుంది. ఇక్కడ చూడండి బస్, ఏదంటే అంతరిక్షంలో వెళ్ళిపోయినకు వాళ్ళ కూలింగ్ నుంచి కానీ హీటింగ్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ అండ్ హీటింగ్ గార్మెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానికి పేటెంట్ హక్కు రావడం జరిగింది. ఏంటంటే ISRO. ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అంటుంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే మనకు బెంగళూరు ఉంటుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఆగస్ట్ 15, 1969లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ISRO చైర్మన్ అంటే విక్రమ్ సారాభాయ్ బస్. విక్రమ్ సారాభాయ్ అనేది ఫస్ట్ ISRO చైర్మన్. ప్రజెంట్ ఎవరంటే K. Sivan. ఓకేనా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయితే నెల్లూరు శ్రీహరికోట దగ్గర ఉంటుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు శ్రీహరికోట. రాజస్థాన్ సైన్స్ ఫ్యాక్ట్ విత్ ద పవర్ గ్రిడ్ అండ్ EDCL సెట్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇన్ ద 100 స్కూల్స్ అన్నారు బస్. రీసెంట్గా రాజస్థాన్ అనేది ఒక టైప్ అయింది. దేంతో అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ చూడండి బస్, ఈడీసీఎల్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అంటుంటారు. ఈ రెండింటితో రాజస్థాన్ ప్రభుత్వం ఏంటంటే త్రైపాక్షిక ఒప్పందం. ఓకేనా, ఇద్దరు ఉంటే ద్వైపాక్షిక అంటున్నారు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎడ్యుకేషన్ కన్సల్ట్ ఆఫ్ ఇండియా అండ్ రాజస్థాన్ ప్రభుత్వం ముగ్గురు ఉన్నారు కాబట్టి దీన్ని త్రైపాక్షిక ఒప్పందం అంటుంటారు బస్. ఓకేనా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటుందంటే గురుగాన్ హర్యానాలో ఉంటుంది పవర్ గ్రిడ్. అండ్ దీని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే
కందికుప్ప. కందికుప్పకి కుప్పం అంటుంటారు కదా, కుప్పం కాదు, ఇది కందికుప్ప. ఓకేనా. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ యొక్క దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. అండ్ దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే మనోజ్ కుమార్. ఓకేనా. మనోజ్ కుమార్ దీని యొక్క ఎండి అండ్ సిఇఓ. రైట్. సెంటర్ టు అలొకేట్ ద 3,000 crores ఫర్ ద పిఎం కేర్స్ ఫర్ ద వెంటిలేటర్ సప్లై అండ్ మైగ్రెంట్ వెల్ఫేర్స్. ఓకేనా. రీసెంట్గా 3,000 అనేది 3,000 కోట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దేని కిందంటే పిఎం కేర్స్ ఫండ్. ఓకే. దేని కొరకంటే టు సప్లై ద వెంటిలేటర్స్ అండ్ మైగ్రెంట్ వెల్ఫేర్. ఓకేనా. ఏదైనా మైగ్రెంట్ వలసవాదులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు. పిఎం అంటే మీకు తెలిసే ప్రధానమంత్రి కేర్ అండ్ కేర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ. ఓకేనా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటుంటారు బస్, దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రధానమంత్రి కేర్ అసిస్టెంట్ రిలీఫ్ ఎమర్జెన్సీ అండ్ సిచ్యువేషన్, దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ బస్, కేర్ అనేది. ఓకేనా. ప్రధానమంత్రి కేర్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వాధీనంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రులకు 50,000 మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లను అందించడానికి వెంటిలేటర్ అందించడానికి కేంద్రం 2,000 కోట్లు ఖర్చు చేస్తుంది బస్. 2,000 కోట్లు దేనికంటే టు సప్లై ద వెంటిలేటర్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. మరోవైపు వలస కౌలీల సంక్షేమం కోసం ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలను వీళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ 3,000 crores వెళ్ళి 2,000 crores అనేది వెంటిలేటర్స్కి ఇవ్వడం జరిగింది. 1,000 కోట్లు అనేది మైగ్రెంట్ లేబర్స్ కొరకు ఇవ్వడం జరిగింది. 1,000 కోట్లు అనేది మైగ్రెంట్ లేబర్. ఓకే. టోటల్ 3,000 బస్. ఓకేనా. మైగ్రెంట్ లేబర్ వలసవాదుల కొరకు సంక్షేమం కొరకు ఎంత అందించడం జరిగింది? 1,000 కోట్లు. ఎఫ్ఈఐ మినిస్టర్ హర్సిమ్రౌత్ కౌర్. ఎఫ్ఈఐ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎఫ్ఈఐ అంటే ఏంది బస్? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మినిస్టర్ హర్సిమ్రౌత్ కౌర్ బాదల్ launches the food processing editions of the exclusive investment forum in the hosted by the ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఎడిషన్ ప్రారంభ సెషన్ను కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రౌత్ కౌర్ బాదల్ ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే తెలుసు కదా బస్. ఓకేనా. ఫుడ్కి సంబంధించిన ఈ ప్రాసెసింగ్ చేస్తుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటుంటారు. మనకు పీడిఎస్ ఉంటుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని ఉంటుంది. దాని యొక్క సెంట్రల్ మినిస్టర్ అంటే రామ్ విలాస్ పాస్వాన్. ఓకేనా. పబ్లిక్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటుంటారు కదా, రామ్ విలాస్ పాస్వాన్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క సెంట్రల్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్. కర్ణాటక బ్యాంక్ లాంచెస్ ద కేబిఎల్ మైక్రో మిత్రా ఫర్ ఎంఎస్ఎంఈ. గుర్తుపెట్టుకోండి బస్, కేబిఎల్ అంటే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అంటుంటారు. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ మైక్రో మిత్రా ఫర్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు మైక్రో మిత్ర అనేది వీళ్ళకి ఏంటంటే ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇవ్వడానికి, స్మాల్ టైప్ ఆఫ్ లోన్స్ ఇవ్వడానికి కేబిఎల్ మైక్రో మిత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సూక్ష్మ తయారీ మరియు సేవా సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ లేదా పెట్టుబడి కోసం 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఏదంటే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ ఏంటంటే 10 lakhs వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది బస్, స్మాల్ లోన్స్ అనేది ఎంఎస్ఎంఈకి. దేని కింద? కేబిఎల్ మైక్రో మిత్ర. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ మీకు తెలిసిందే మంగళూరు ఉంటుంది, మంగళూరు కర్ణాటక. అండ్ దీని యొక్క చైర్మన్ అయితే మహాబలేశ్వర్. ఓకేనా. మహాబలేశ్వర్ ఎంఎస్ మహాబలేశ్వర్ అనేది దీని యొక్క ఎండి అండ్ సిఇఓ. ఓకేనా. ఎండి అండ్ సిఇఓ మహాబలేశ్వర్. కోచ్ అండ్ ఫార్మర్ ఇండియన్ షూటర్ ఎవరంటే పౌర్ణిమ జనానే పాస్డ్ అవే ఎట్ ద 42 yearsకి మాత్రమే చనిపోయింది. గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ లైసెన్స్ పొందిన కోచ్ మాజీ భారతీయ ఎయిర్ రైఫిల్ పౌర్ణిమ జనానే మహారాష్ట్రలోని పుణెలో 42 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆమె షూటర్, ప్రపంచ కప్లు, ఆసియా ఛాంపియన్లు మరియు కామన్వెల్త్ ఛాంపియన్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె జాతీయ రికార్డును కూడా కలిగి ఉంది. ఆమె 2002లో షూటింగ్ కోచ్ను ప్రారంభించింది. ఆమె శ్రీలంక షూటర్స్ జట్టుకు కూడా కోచ్గా వర్క్ చేసింది. ఈమె ఏంటంటే నాందేడ్కి చెందిన వ్యక్తి. మహారాష్ట్ర నాందేడ్కి చెందిన వ్యక్తి ఎవరంటే పౌర్ణిమ జనానే. ఓకేనా. ఆయనకి 2018-19 ఇయర్ల మహారాష్ట్ర గవర్నమెంట్ ఈమెని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ అవార్డ్స్తోని సత్కరించడం జరిగింది. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ అవార్డ్. ఓకేనా. 2018-19 ఇయర్స్కి ఈమెకి ఛత్రపతి స్పోర్ట్స్ అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరంటే పౌర్ణిమ జనానే. ఓకేనా. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంటుంది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది? ముంబై. ఫార్మర్ ఎంపీ అండ్ జర్నలిస్ట్ విశ్వబంధు గుప్తా మాజీ ఎంపీ అండ్ ప్రముఖ జర్నలిస్ట్ విశ్వబంధు గుప్తా
93 సంవత్సరాల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు బస్. అతను బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రావిన్స్లో బెంగాల్లో జన్మించిండు. ఓకేనా, బొంబాయి అంటే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అన్నట్టు. ఈయన బెలూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. ఈయన ఏంటంటే బెలూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. ఎవరు? బెలూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరిని అంటే గుప్తా, విశ్వబంధు గుప్తా ఏంటంటే బెలూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన చాలా చోట్ల బెలూన్ క్లబ్స్ అనేది స్టార్ట్ చేసిండు. ఓకేనా, బెలూన్ క్లబ్స్ ముంబై కానీ, చండీగఢ్ కానీ, మైసూర్ కానీ, కలకత్తా కానీ డిఫరెంట్ ప్లేస్లో బెలూన్ క్లబ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈయనని బెలూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటుంటారు. ఎవరిని? విశ్వబంధు గుప్తా. ఇంటర్నేషనల్ విడోస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే June 23rd. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే కూడా June 23rd రోజే సెలబ్రేట్ చేసుకుంటాము. యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే June 23rd. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఏటా June 23rd జరుపుకుంటారు. వారి జీవిత భాగస్వాముల మరణం తర్వాత అనేక దేశాలలో వితంతువులు అనుభవించిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం బస్. అనేక దేశాలలో మిలియన్ మంది వితంతువులు మరియు వారిపై ఆధారపడిన వారు ఎదుర్కొంటున్న పేదరికం మరియు అన్యాయం వంటి సమస్యలను పరిష్కరించడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇంటర్నేషనల్ విడోస్ డే ఎప్పుడు? June 23rd. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే కూడా June 23rd. యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే కూడా June 23rd. మినిస్ట్రీ ఆఫ్ ది అర్బన్ హౌసింగ్ అండ్ అర్బన్స్ అథారిటీ అండ్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అంటున్నారు. ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ PM స్ట్రీట్ వెండర్ యొక్క కోసం హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి శాఖ స్మాల్ ఇండియా డెవలప్మెంట్ అండ్ స్మాల్ ఇండియా సిడ్బీతో అవగాహన ఒప్పందం గురించింది. ఏంటంటే స్ట్రీట్ వెండర్కి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అథారిటీ దేంతో అయిపోయిందంటే సిడ్బీ బాస్. ఓకేనా, PM స్వనిధి విధి విక్రేతలకు ప్రత్యేక మైక్రో క్రెడిట్ ఇవ్వడం, దీని యొక్క సౌకర్యం ఇవ్వడానికి స్థాపించడం జరిగింది. ఇక్కడ చూడండి, దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. PM స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్. PM స్వనిధి అంటే ఏంటంటే ప్రధానమంత్రి, S అంటే స్ట్రీట్, V అంటే వెండరు, A అంటే ఆత్మనిర్భర్ అండ్ NI నిధి అంటే నిధి బాస్. నిధి అంటే నిధి. ఓకేనా, ఇక్కడ స్వ అనేది గుర్తుపెట్టుకోండి. స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ అనేది ఒక్కోసారి అడుగుతుంటాడు. SVA దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. దాని యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. పారా ఒలింపిక్స్ 2016 రియో ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే బ్రెజిల్లో జరిగినాయి. 2020 టోక్యోలో జరుగుతున్నాయి. టోక్యోలో అయిపోయినాయి. నెక్స్ట్ జరిగితే టోక్యోలో బస్. ఇది కాకపోతే 2020 నుంచి 2021కి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది పారా ఒలింపిక్స్. అండ్ 2028 ఎక్కడ జరుగుతున్నాయంటే లాస్ ఏంజల్స్. 2024 అయితే ప్యారిస్. ఓకేనా, వింటర్ ఒలింపిక్స్ సొచ్చి రష్యాలో 2014లో జరిగినాయి. 2018 పియాంగ్ చాంగ్ సౌత్ కొరియా క్యాపిటల్ యాక్చువల్గా సియోల్. ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ అన్నట్టు. పియాంగ్ చాంగ్ అనేది ఒక ప్లేస్. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. దీని యొక్క కరెన్సీ అయితే వాన్, సౌత్ కొరియన్ వాన్ అంటుంటారు. నెక్స్ట్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే బీజింగ్ చైనా. నెక్స్ట్ 2026 మిలాన్ కానీ కోటినా ఇటలీలో జరుగుతున్నాయి బస్. ఓకేనా, వింటర్ ఒలింపిక్స్ 2022 ఎక్కడ జరుగుతున్నాయి ఇంపార్టెంట్. ఎక్కడంటే బీజింగ్ చైనా అండ్ మిలాన్ ఇటలీలో జరుగుతున్నాయి. ఏది? వింటర్ ఒలింపిక్స్. రైట్. ఇక్కడ మనకు భౌగోళిక సూచికలు చూసుకుంటే బస్ ఇక్కడ దేని భౌగోళిక సూచికలు అంటే ఇవి మనకు ఛత్తీస్గఢ్కి సంబంధించినవి బస్. ఛత్తీస్గఢ్కి సంబంధించిన భౌగోళిక సూచికలు ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటుంటారు కదా, డోక్రా. ఈ డోక్రా అనేది వన్ ఆఫ్ ది జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్. అండ్ బస్తర్ వుడెన్ క్రాఫ్ట్ అంటే ఇక్కడ బొంగులు ఉంటాయి కదా, బొంగుల పైన వాళ్ళు ఏంటంటే ఒకటి ఏంటంటే బొమ్మలు డిజైన్ చేయడం జరుగుతుంది బస్. ఇది బొంగులు అంటుంటారు కదా, బ్యాంబో, దానిపైన డిజైన్ చేయడంతో దాన్ని బస్తర్ వుడెన్ క్రాఫ్ట్ అంటుంటారు. దానికి జియో ట్యాగ్ రావడం జరిగింది. జియో ట్యాగ్ ఏది? ఛత్తీస్గఢ్. ఇక్కడ ఛత్తీస్గఢ్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమేమి ఉన్నాయంటే బడాల్కోల్, బర్నాఫరా అండ్ భైరంకర్ అండ్ బోరాందేవ్ అండ్ సారంగా గోమర్తా ఇవి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మెయిన్గా నేషనల్ పార్క్ ఏమున్నాయంటే ఇంద్రావతి, దాన్ని కుత్రు నేషనల్ పార్క్ అంటుంటారు. కంగర్వాలి నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. గురుదాసిదాస్ దాన్ని సంజయ్ నేషనల్ పార్క్ అని అంటుంటారు. సంజయ్ నేషనల్ పార్క్, గురుఘాసిదాస్ ఎక్కడంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. కింగర్ వ్యాలీ మీకు చాలా మటుకు చెప్పిన. సైలెంట్ వ్యాలీ అంటే ఎక్కడ ఉంటుంది అంటే కేరళ అని చెప్పిన. సైలెంట్ వ్యాలీ. పిన్ వ్యాలీ ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పిన. అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఓకేనా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అండ్ నియోరా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అయితే ఉత్తరాఖండ్. అండ్ నియోరా వ్యాలీ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. క్యాంగర్ వ్యాలీ, సైలెంట్ వ్యాలీ కేరళ, పిన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఉత్తరాఖండ్, నియోరా వ్యాలీ అయితే
వెస్ట్ బెంగాల్. రైట్. విజయపథం బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది బస్ ఆల్రెడీ June 3. ఇంకా మీకు అయిపోయిన క్లాసెస్ కూడా మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ వేస్తే అయిపోయిన క్లాసెస్ ఆఫ్లైన్లో వినొచ్చు. ఓకేనా, ఆఫ్లైన్. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు దగ్గర దగ్గర 999 ఉంది. లెస్ దెన్ 300 రూపీస్లో వస్తుంది. లెస్ దెన్ 300. ఇది చాలా తక్కువ అమౌంట్. ఇప్పుడు జాయిన్ అయినా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది వినడానికి ఛాన్స్ ఉంది. విజయపథం బ్యాచ్కి సంబంధించిన బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియో. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయాలా, కామెంట్ చేయాలా, షేర్ చేయాలా, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలా బస్. ఓకేనా, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 8 o'clockకి కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాం. ఓకే, రైట్. అడ్డా 247 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు డిస్కౌంట్ కూడా నడుస్తుంది 72%. క్యాపిటల్ Y217 కోడ్ ఓపెన్ చేయాలనుకో మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంటుంది. ఓకేనా, రైట్. ఈ కోడ్ ఉపయోగించండి బస్. అన్ని సంబంధించిన ఒక 6 months డిస్కౌంట్ రావడం. వ్యాలిడీ ప్యాక్ ఉంటుంది. ఆల్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే 72% డిస్కౌంట్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రైట్. అడ్డా 247 యాప్ ఉంది. ఈ యాప్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది బస్. అడ్డా 247 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ స్టోర్లో దొరుకుతుంది. ఎక్కడంటే గూగుల్ ప్లే లిస్ట్ ఉంటుంది. గూగుల్ ప్లే లిస్ట్కి వెళ్తే మీకు ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా రికార్డెడ్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. అడ్డా 247 యాప్ తెలుగుకు అండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి సంబంధించిన కూడా రికార్డెడ్ వీడియోస్, కరెంట్ అఫైర్స్ ఓకేనా అప్లోడ్ చేయబడుతుంటుంది డైలీ. ఓకేనా, ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అడ్డా 247 యాప్ మీకు తెలిసిందే. మీరు తెలుగులో మీరు చూడాలనుకుంటే అక్కడ సెట్టింగ్లెస్కి వెళ్ళి అడ్డా 247 యాప్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్లో మీకు లాంగ్వేజ్లో తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో తెలుగులో వస్తుంటుంది. ఓకేనా, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ వస్తుంటుంది. ఓకేనా, అక్కడ సెట్టింగ్ లాంగ్వేజ్ అనేది అడ్డా 247 యాప్ అనేది అందరికీ కామన్. కాకపోతే సెట్టింగ్లోకి వెళ్ళి మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగు వస్తుంటుంది. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ అంటే హిందీ ఉంటుంది బస్. అక్కడ సెలెక్షన్ ఉంటుంది. సెట్టింగ్లో లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటే తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు అంతా తెలుగు లాంగ్వేజ్లో కనిపిస్తుంటుంది. ఏది అడ్డా 247 యాప్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. చాలా రావట్లేదని అంటున్నారు. ఓకేనా, ఏది అడ్డా 247 యాప్ రావట్లేదని అంటున్నాడు. ఖచ్చితంగా వస్తుంది, తెలుగులో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి.